ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తోటల సందర్శనలో భాగంగా చండ్రగొండ మండలం పోకలగూడెం గ్రామంలోని కల్కి 1818 తోటను చూడటానికి వచ్చామండి. ఇదంతా కూడా కల్కి 1818 తోట అండి. మీరు చూడొచ్చు, ఇదంతా కమ్ముకొని పోయిందండి. ఇది తోట చూడండి, కాయ రెడ్డిష్ కానీ కలర్ సైజు కానీ ఏ విధంగా వచ్చిందో. ఇది వచ్చేసి మేఘనా సీడ్స్ వారి కల్కి 1818 అండి. మన ఈ రైతుకి ఒక 5 ప్యాకెట్లు డెమో ఇవ్వటం జరిగింది. పోకలగూడెంలోనే ఈయన పంట వేయటం అనేది జరిగిందండి. ఈ యొక్క విత్తనం ఎలా ఉంది, రైతులు వేసుకోవచ్చా అని రైతుని మనం అడిగి తెలుసుకుందాం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ వినోద్. ఈరోజు మనం తోట సందర్శనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పోకలగూడెం గ్రామంలోని కల్కి 1818 తోటలో ఉన్నామండి. మనము ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసి మేఘనా సీడ్స్ వారి కల్కి 1818 అండి. మనం చూడొచ్చు, మనం ఇది రామస్వామి గారికి సీడ్ కావాలి, మీ మేఘనా సీడ్లో కొత్త వెరైటీ కావాలి అంటే మనం డెమో ఇవ్వటం జరిగిందండి. ఇదంతా కూడా ఒకటే చెట్టు, అంటే లేత తోట అండి. ఇది మీరు చూడొచ్చు సైజు ఎలా వచ్చింది అనేది. ఒక తాలు శాతం కానీ ఏను కానీ ఇందులో లేదండి. ఈ తోట ఎలా ఉంది అనేది రైతుల మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? రామస్వామి అండి. రామస్వామి. ఎన్ని ఎకరాలు వేసారండి తోట? 4 ఎకరాలు వేసామండి. 4 ఎకరాలు వేసారు. మేము మీకు కల్కి 1818 ప్యాకెట్లు అప్పుడు ఒక 5 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. డెమో ఇచ్చాను. మీరు 4 ఎకరాలు వేసిన దాంట్లో మీకు కల్కి 1818 ఎలా అనిపించింది? పొరలు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. రైతులందరూ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. రైతులందరూ కూడా. మీరు రైతులకు చెప్పాలంటే ఈ విత్తనం మీకు ఎలా అనిపించింది అంటే, ఆ 4 ఎకరాలు వేసిన 4 వెరైటీలలో కన్నా కూడా ఈ వెరైటీ ఎలా అనిపించింది? బెస్ట్ వెరైటీ అనిపించింది. బెస్ట్ వెరైటీ అనిపించింది. కాయ ఎలా అనిపించింది అండి? కాయ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకటే సైజ్ అండి. ఒకటే సైజ్ వచ్చింది. చిక్కటి కాపు వచ్చింది. చెట్టు ఎలా వచ్చింది మీకు? సైడ్ బ్రాంచెస్ కూడా బాగున్నాయి. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. తాలకాయ ఏమైనా అనిపించింది అండి? లేదండి. హైట్ కూడా చూడొచ్చు మీరు, ఎంత హైట్ వచ్చింది అనేది. హైట్ కూడా దగ్గర 4 నుండి 4.5 అడుగులు వచ్చిందండి. ఇది మేఘనా సీడ్స్ జానకి 119 అండి. ఈ యొక్క తోట పోకలగూడెం గ్రామంలో చండ్రగొండ మండలంలో ఉందండి. రైతులందరూ కూడా మేఘనా సీడ్స్ కల్కి 1818 అనే రైతు మాట ఈ కల్కి 1818 అనేది వీళ్ళ దాంట్లో చూడొచ్చండి. మనం ఎక్కడ బొబ్బ కానీ ముడత కూడా తట్టుకుందండి. అసలు నల్లి ప్రభావమే కనపడట్లేదు. ఈ ఏరియాలో నల్లి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తోటలో మాత్రం నల్లి ప్రభావం అనేది కనపడలేదు. కానీ ఈ యొక్క విత్తనాన్ని రైతులందరూ కూడా వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.